తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ వేడి మరింత పెరిగింది. ప్రాజెక్టు నిర్మాణం, డిజైన్ మార్పులు, ఖర్చులపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కమిషన్ల కోసమే తుమ్మిడిహట్ని మేడిగడ్డకు మార్చారని, రీ ఇంజనీరింగ్ పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ప్రాజెక్టు పూర్తి కాకముందే సమస్యలు తలెత్తే పరిస్థితికి తీసుకెళ్లారని మంత్రి విమర్శించారు. కాళేశ్వరం విషయంలో జరిగిన పరిణామాలపై బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ ఆమోదం కాకముందే, డిపిఆర్ సబ్మిట్ కాకముందే వాళ్ళ కక్కుర్తి ఏ స్థాయిలో ఉందంటే ఆల్రెడీ కాంట్రాక్ట్లు ఇచ్చేసిండ్రు. కాంట్రాక్టర్లకి అగ్రిమెంట్ సైన్ అయిపోయింది, కొన్ని వేల కోట్ల ఖర్చు పెట్టిండ్రు. అది వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తీరు. మరి నేను ముందు చెప్పినట్టుగా ఆనాడు వాళ్ళు అంచనా వేసింది 80,000 కోట్లు అయితే 2022లోనే సిఏజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా నివేదిక మేరకు ఆ ఖర్చు 1.27 lakh crores దాటింది. ఇప్పుడు బహుశా 1.5 lakh crores దాటుతుందని అంచనాలు. మీరు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ తుమ్మడిహట్టి ఏదైతే మనం కాంగ్రెస్ వాళ్ళు కట్టదలుచుకున్నారో దానికి కాళేశ్వరం ప్రాజెక్టుకి మీరు చూడని తేడా. విద్యుత్ డిమాండు ప్రాణహిత చేవెళ్ల కట్టి ఉంటే సంవత్సరానికి 3,466 మెగావాట్ల అది ప్రాజెక్ట్ నడిచేది. కాళేశ్వరం ప్రాజెక్టుకి 8,450 మెగావాట్ల మరి కరెంటు ఉపయోగించే ప్రణాళికతో ముందుకు పోయినరు.